గడిచిన 7 నెలల కూటమి ప్రభుత్వ పాలనపై అటు రాష్ట్రంలో కానీ ఇటు ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కానీ జరిగిన అభివృద్ధి, అందిన సంక్షేమ పథకాల గురించి ఏసియన్ న్యూస్ ఛానల్ ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. ఇందులో భాగంగా సామాన్య ప్రజల వద్ద నుండి ప్రజాభిప్రాయ సేకరణ చేయగా పలు ఆసక్తికర అంశాలు వారు వెల్లడించారు. ఏసియన్ ప్రేక్షకులకు నమస్కారం. నేను నల్లంశెట్టి రామ్ మనోజ్ కుమార్, ఏసియన్ ప్రొద్దుటూరు రిపోర్టర్. గడిచిన 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై ప్రజలు తృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అనే దాని మీద ఈరోజు మనం ప్రజాభిప్రాయ సేకరణ చేసుకునే దానికోసం అనేసి ఈరోజు మనం ప్రొద్దుటూరు టౌన్లో శివాలయం సర్కిల్లో ఉన్నాము. గత ప్రభుత్వం అంటే వైసీపీ ప్రభుత్వము నవరత్నాల పేరుతో ప్రజలకు చేరువై నవరత్నాలను ప్రజలకు అందించిన నేపథ్యంలో అదే ఫార్ములాను ఫాలో అవుతూ కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలతో ముందుకు వచ్చింది. అయితే గడిచిన 6 నెలలు 7 నెలల కాలంలో కూటమి ప్రభుత్వంపై ఇక్కడి ప్రత్యేకంగా ప్రొద్దుటూరు ప్రజలు తృప్తిగా ఉన్నారా, అసంతృప్తిగా ఉన్నారా అనేది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మ ఒడి ప్రతి ఒక్కటి బెచ్చన్నారు. రైతు భరోసా బెచ్చన్నారు, రైతు బీమా బెచ్చన్నారు, ఇన్పుట్ సబ్సిడీ బెచ్చన్నారు, అన్ని బెచ్చన్నాడు. ఇప్పుడు ఇన్ని రోజులు అవుతుంది, ఏ బుద్ధుడికి ఇప్పటికి ఏం రాలా. ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఏం చేసినాడు చెప్పు. ప్రతి ఒక్కటి ఇప్పటికి రైతు భరోసా అనేది ఇప్పటికి వేయలే, పిల్లలకు అమ్మ ఒడి అనేది వేయలే, ఇన్పుట్ సబ్సిడీ వేయలే. ఇంకా ఏది చేసేది ఏంది? నిన్న తిరుపతిలో చూడు, ఏది కట్టు చీటం పెట్టుకోకుండా కానీ 7 మంది చనిపోయాయి. ఏది పోలీస్ డిపార్ట్మెంట్ అయిపోయింది. పోలీస్ డిపార్ట్మెంట్ లేకుండా ప్రభుత్వానికి చేస్తుంది, ప్రభుత్వం వ్యతిరేకం చేస్తుంది అనేది అర్థం కాదు. మా రైతు ఇప్పుడు గిట్టుబాటు ధర లేకపోయి ఈ పురుగుల మందులని కానీ, రైతు సతవులు కానీ, ఏ కానీ నాణ్యమైనట్టు ఈయన ఇవ్వకపోయి ఎటడి చేయాలంగా మేము రైతులము ఏ బాయిలో పడాలా? ఇప్పుడు చూడు, పంట దిగుబడి తక్కువ వచ్చింది. ఎకరాకు 3 పుట్లు కాలే 36,000 ఖర్చు వస్తుంది. ఏం సార్ మళ్ళీ దీనికి ఎవరు దీనికి చేసేదానికి ముందుకు వస్తున్నారో చూడాలంగా. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. రాష్ట్ర ప్రజలు సర్వాధికంగా 10 మందిని కాపాడిన పోలీసు వాడు కూడా కింద పడిపోతే రోడ్లు లేవు. పోలీసు వాడు కింద పడినా కూడా అనుకునే స్థితి లేదు ఆయనకు. ఆయన వస్తా ఉంటే మాత్రం కావాలా, వాలంటీర్లు కావాలా, సెక్యూరిటీ కావాలా, అందరూ కావాలా. ప్రజలను పట్టించుకోలేదు. ఈ గవర్నమెంట్లో రోడ్లు బాగున్నాయి, కరెంటు బాగుంది, సంక్షేమ పథకాలు ఇస్తారు, పెన్షన్ లెక్క పెంచాడు, రేషన్ బియ్యం అందరికీ అందుతున్నాయి కరెక్ట్గా. పోయిన గవర్నమెంట్లో ఎక్కడెక్కడ వీళ్ళు బియ్యాన్ని ఎత్తిపెట్టుకున్నారు, చేశారు, అవన్నీ పట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలు ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు నమస్తే సార్. మన ఆటో వాళ్లకు చంద్రబాబు నాయుడు సారు సంవత్సరానికి 15,000 వేస్తే మనకు ఆదుకున్నట్టు ఉంటుంది సార్. జగన్ సార్ ఉన్నప్పుడు మనకు అందరికీ ఆటో సోదరులకు అందరికీ ఇస్తున్నారు లెక్క. ఇప్పుడు చంద్రబాబు నాయుడు సార్ కూడా వేయాలని కోరుకుంటున్నాను. అదే చెప్పినట్టు ఇస్తే బాగానే ఉంటుంది. ఇచ్చాడు ఇల్లు ఇయ్యాలంటే లెక్క లేదు, కానీ ఇయ్యడమే మేము అనిపిస్తుంది నాకల్లా. ఎందుకంటే జనాలు ఏమీ ఇచ్చకపోతే అదే మన అప్పే చేయాల్సిందే కదా. అప్పులు తెచ్చే తలకాయ నొప్పి మనమే కట్టాలా. కాబట్టి కొన్ని తగ్గించినది మేలు. ఈ బస్సు ఫ్రీ, సిలిండర్ లేదు, తగ్గించేది మేలు అనిపిస్తుంది నా దృష్టిలో. ఈ ప్రభుత్వము దోచుకోవడం లేదు, దాచుకోవడం లేదు, చాలా నీట్గా ఉంది. ఇంకా అభివృద్ధి స్టార్ట్ కాలే, కొద్దిగా టైం పడుతుంది స్టార్ట్ కానీ. ఎమ్మెల్యే గారు చాలా నీట్గా ఉంది. మద్యం, ఒరిజినల్ మద్యం వస్తుంది. అప్పుడు మద్యం అనేది లేదు, చాలా ఇబ్బంది పడుతున్నాము. ఇప్పుడు అన్ని కంపెనీలు అన్నీ దొరుకుతున్నాయి. అప్పుడు మాది లేదు, ఇసుకే ఫ్రీ ఉంది. అన్నీ బాగున్నాయి ప్రభుత్వంతో పోలిస్తే కదా. ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం, ఎమ్మెల్యే గారు కూడా చాలా నీతి నిజాయితీగా పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం బాగుంది, కూటమి ప్రభుత్వం చాలా బాగుంది. పోయినసారి ప్రభుత్వం కన్నా ఈసారి ప్రభుత్వం బాగుంది. అన్ని పథకాలు అందుతున్నాయి. పింఛన్లకు 3,000 4,000 ఇచ్చాడు. వికలాంగులకైతే 3,000 6,000 ఇచ్చాడు. ఈ ప్రభుత్వం మేలు వచ్చింది, ప్రజలకు మంచిగా జరుగుతున్నాయి.